శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినుతకోట డ్రైవర్ హత్య కేసులో సంచలన ట్విస్ట్ బయటకు వచ్చింది. హత్యకు గురైన రాయుడు సెల్ఫీ వీడియో ఆలస్యంగా బయటకు వచ్చింది. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో 2023 నవంబర్ నుంచి టచ్లో ఉన్నానని రాయుడు తెలిపాడు. వినుతకు సంబంధించిన రాజకీయ వ్యక్తిగత విషయాలు చేరవేసినందుకు డబ్బులు ఇస్తున్నానని వీడియోలో వివరించాడు. వినుత చంద్రబాబు కోటలను చంపాలని ఎమ్మెల్యే ఆదేశించారని, దాంతో 2 సార్లు యాక్సిడెంట్ కోసం ప్రయత్నించారని అన్నాడు. ప్రైవేట్ వీడియోలు తీయాలని బెదిరించారని, 30 లక్షలు ఇస్తానని ఆశ చూపారని చెప్పుకొచ్చాడు. ఇక బెడ్రూమ్లో కెమెరాలు పెట్టి వీడియోలు తీస్తుండగా దొరికిపోయానని సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు బయటపెట్టాడు. శ్రీనివాసులు అందరూ రాయుడు అని పిలుస్తారు. నేను 2019 సంవత్సరం నుంచి వినుత మేడం వాళ్ళ దగ్గర నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాను. అయితే గత 1.5 సంవత్సరం నుంచి నేను రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు తాగుతా అంతా చేస్తూ ఉన్నాను. ఇవి నేను హేమంత్ అనే అతనికి చెప్తా ఉన్నాను. ఇంటికి వెళ్ళినప్పుడు తాగుతా ఉన్నాను అని చెప్పేసి. అయిపోయిన తర్వాత నవంబర్ నెలలో టీడీపీ జనసేన సమన్వయ మీటింగ్ జరిగింది. సమన్వయ మీటింగ్ జరిగినప్పుడు టీడీపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళాను. పార్టీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత జనసేన పార్టీలో ఉండే పేట చంద్ర అనే అతను, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మనిషి సుజిత్ ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చంద్ర వచ్చేసి సుజిత్కి నన్ను పరిచయం చేశాడు. మీ ఎమ్మెల్యేకి మీ సీన్ ఉన్నాడు కదా, ఆ విధంగా మా మేడం వాళ్ళకి ఇటుమంతో రాయుడు 24 గంటలు పక్కనే ఉంటాడు అని చెప్పేసి నన్ను అప్పుడు పరిచయం చేసి మరి నా నెంబరు సుజిత్కి తీపిచ్చాడు. సుజిత్కి తీపిచ్చిన తర్వాత దానికి పక్క రోజు నేను రేణుగుంట నుంచి కళాశాలకు వెళ్తా ఉంటే ఆయన బస్ స్టాండ్ దగ్గర చంద్ర బస్ స్టాండ్ దగ్గర ఉన్నాడు. బస్ స్టాండ్ దగ్గర ఉంటే నా మనతో ఇంటి వరకు వదులురాను అని నేను చెప్పాను. చెప్తే సరే వదులుతాను రాయుడు, వదాం రా, నాకు హేమంత్ చెప్పాడు నువ్వు తాగుతామని చెప్పేసి. మేడం వాళ్ళు కూడా లేరు కదా, తాగుదామనేసి నన్ను కళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణ మండపం హైవేలో కళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణ మండపం దగ్గరికి తీసుకుని వెళ్ళి మందు తాగిపించాడు. మందు తాగిపించి తాగుతా ఉంటే సుజిత్ ఏమన్నా ఫోన్ చేశాడా అని అడిగాడు. లేదు నాకేం చేయలేదనా అని చెప్పాను. చెప్తానే నాకు జీతం ఎంత ఇస్తారు అవంతా అడిగాడు. నేను 8,000 ఇస్తాను నా అవంతా చెప్పాను. చెప్పిన తర్వాత సుజిత్ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి మన మేడం వాళ్ళ గురించి విషయాలు అడుగుతాడు. అని చెప్పు, నేను డబ్బులు తీస్తాను వాడి కాడ అని చెప్పాడు. విషయాలు మనకు ఎందుకు చెప్పాలి వాడికి సుజిత్కి అని చెప్తే, లేదు రాయుడు ఏం కాదు, వాడు మా పక్కన ఊరోడే, నువ్వు చెప్తా ఉండు, నేను నీకు డబ్బులు తీసాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత మళ్ళీ పక్క రోజు నాకు సుజిత్ ఫోన్ చేశాడు. సుజిత్ ఫోన్ చేసి చంద్ర ఏమన్నా చెప్పాడా అని అడిగాడు. మాతో నువ్వు ఫోన్ చేస్తారు, మా మేడం వాళ్ళ గురించి అడుగుతాడు, విషయాలు చెప్తా ఉండు, డబ్బులు ఇస్తాడు అని చెప్పాను. ఎంత డబ్బులు ఇస్తామని చెప్పినాడు అని అడిగాడు. లేదు నాకు ఎంత ఇస్తామనేసి ఏం చెప్పలేదు, విషయాలు ఫోన్ చేస్తాడు, విషయాలు అడుగుతాడు, అది మాత్రం చెప్పు అని చెప్పి నేను డబ్బులు తీసాను అని చెప్పినాడు. సరేలే నేను ఇస్తానులే అని చెప్పి దానికి మళ్ళీ 2 రోజుల తర్వాత నేను మేడం వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే పేట చంద్ర అని అతను ఫోన్ చేసి ఎస్ఎస్ కళ్యాణ మండపం ఇక్కడ ఉన్నాం రాయుడు, 1 నిమిషం వస్తావా మాట్లాడాలా అని చెప్తే నేను బండి వేసుకొని ఎస్ఎస్ కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళాను. బండి అక్కడికి వెళ్తే అక్కడ ఆల్రెడీ సుజిత్ చంద్ర కూర్చొని మందు తాగుతూ ఉండి నేను వెళ్తానే నాకు గ్లాస్లో పోసి రాయుడు అని చెప్పాడు. లేదు నా మేడం వాళ్ళు ఇంటికాడ ఉన్నారన్నా, నేను తాగితే వాసన వస్తుంది తెలిసిపోతే కొడతారన్నా మళ్ళీ వద్దులేనా అని చెప్తే 1 గ్లాస్ తాగని చెప్పేసి 1 గ్లాస్ ఇచ్చారు. 1 గ్లాస్ ఇచ్చిన తర్వాత నీకు చెప్పినాను కదా మేడం వాళ్ళ గురించి అడుగుతూ ఉంటాడు, ఫోన్ విషయాలు అడుగుతాడు, డబ్బులు ఇచ్చిస్తాడు అని చెప్పేసి చెప్పాను కదా అని చెప్పి అడిగినాడు. అవును నాకు చెప్పినారు నేను చెప్పాను. చెప్పిన తర్వాత 30 లక్షలు ఇస్తాడంటే సుజిత్, విషయాలు చెప్తా ఉండు అని చెప్పాడు. 30 లక్షలు అంత డబ్బులు ఎందుకు అని చెప్తే, నీకు చెప్పావు కదా 8,000 జీతం అని చెప్పేసి, మీరు అడిగిన బయట వెళ్ళి బాగా హ్యాపీగా ఉంటారు అని చెప్పేసి అప్పుడే నాకు 2 లక్షలు తీసిచ్చాడు. చంద్ర అనే అతను సుజిత్ దగ్గర 2 లక్షల డబ్బులు తీయించాడు. ఆ 2 లక్షల డబ్బులు నేను తీసుకొని నేను ఇంకా డబ్బులకి గుర్తుపడి ఇంకా డబ్బుల కోసం డబ్బు పైన ఆశ చేసి ఇంకా 2 లక్షలు ఇచ్చారంటే ఇంకా 30 లక్షలు కూడా ఇస్తారు అని చెప్పేసి ఆ డబ్బులు కూడా తీసుకుందామని చెప్పేసి నేను ఆ 2 లక్షల డబ్బులు తీసుకొని పార్టీ ఆఫీస్కి వెళ్ళిపోయి అక్కడ నా రూమ్లో నా ర్యాక్లో నేను దాచిపెట్టేసి మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటికాడ పెట్టేసి ఖర్చు పెట్టేస్తా ఉంటే అప్పుడు నాకు సుజిత్ ఫోన్ చేయడం స్టార్ట్ చేశాడు. ఫోన్ చేసి విషయాలు అడుగుతూ ఉన్నాడు.
ఎక్కడ వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అంతా అడుగుతా ఉంటారు. నేను మొత్తం నేను చెప్తా ఉంటాను. చెప్పేసి టికెట్ కోసం ఏమైనా ట్రై చేస్తున్నారా అవంతా అడిగాడు. అవును, మనతో పార్టీ హౌస్కి వెళ్తున్నారు, పార్టీ హౌస్లో మాట్లాడుతున్నారు, నాదెల్లో మనతో మాట్లాడుతున్నారు, అది మొత్తం నేను చెప్పేశాను. నా పేరు సిహెచ్ శ్రీనివాసులు, అందరూ రాయుడు అని. ఇక శ్రీకాళహస్తి జనసేన పార్టీ మాజీ ఇన్ఛార్జ్ కోట వినుత డ్రైవర్ శ్రీనివాసుల హత్య కేసులో సంచలన ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది. కోట వినుత హత్యకు టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్కెచ్ వేసినట్లుగా ఆలస్యంగా కోట వినుత డ్రైవర్ తీసుకున్న సెల్ఫీ వీడియోలో బయటకు వచ్చింది. సో ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రవివర్మ, ఆ వీడియోలో మనం చూసుకుంటే బొజ్జల సుధీర్ రెడ్డి కోట వినూత దంపతులను హత్య చేసేందుకు 2 సార్లు ఏ విధంగా కుట్ర చేశారు, ఎంత డబ్బులు ఇస్తారు అన్న విషయం కూడా ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. సో దాని గురించి వివరించండి. ఎస్ ప్రతిభ, కోట వినూత డ్రైవరు రాయుడు చనిపోయి దాదాపు 4 నెలలు అవుతోంది. ఈ ఏడాది జూలై 7వ తేదీన హత్యకు గురయ్యాడు. అప్పటి నుంచి కోట వినూత జైలు కేసు నడుస్తూ ఉంది. అయితే ఇట్టకేలకు 4 నెలల తర్వాత కోట వినూత డ్రైవర్ అయినటువంటి రాయుడు సెల్ఫీ వీడియో ఇప్పుడు ఇవాళ రిలీజ్ చేయడం, ఎవరు రిలీజ్ చేశారు ఏంటి అనే దాని మీద కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇది సంచలనంగా మారింది, కొత్త ట్విస్టులు అయితే నెలకొనింది. ముఖ్యంగా కోట వినూత దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తితో ఎమ్మెల్యే సుధీర్ తన అంచెలను ఉపయోగించి అతని ద్వారా కోట వినూత యొక్క వ్యక్తిగత సమాచారం అలాగే రాజకీయపరమైన సమాచారాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటాడని చెప్పేసి ఈ సెల్ఫీ వీడియో ద్వారా తెలిసింది. అదే కాకుండా దాదాపు 20 లక్షలు అంటే 2023 నవంబర్లో ఎమ్మెల్యేతో సుధీర్తో పరిచయం అయింది. ఆ పరిచయం క్రమంగా సమాచారం అందించడమే కాకుండా 2024 ఎన్నికల నాటికి 20 లక్షలు రాయుడికి ఇచ్చినట్టు కూడా సెల్ఫీ వీడియోలో స్పష్టంగా పేర్కొన్నారు. అలాగే రాయుడి దగ్గర ఎమ్మెల్యే సుధీర్ పేర్కొన్నట్టుగా ఇది కోట వినూతను భర్త చంద్రబాబుని ఇద్దరిని హత్య చేయమని చెప్పి కూడా పురమాయించినట్లు కూడా రాయుడు వీడియో ద్వారా సెల్ఫీ వీడియో ద్వారా స్పష్టంగా తెలుస్తూ ఉంది. వారిని చంపేందుకు 2 సార్లు ప్రయత్నం చేసినా కూడా, యాక్సిడెంట్ క్రియేట్ చేసినా కూడా కుదరలేదని చెప్పేసి రాయుడు సమాధానం చెప్పినట్టుగా, అదే కాకుండా అంటే కోట వినూత యొక్క బెడ్రూమ్లో వాళ్ళ పర్సనల్ కార్యక్రమాలన్నింటినీ కూడా సెల్ఫీ వీడియో చిత్రీకరించి ఇవ్వాలని చెప్పేసి పురమాయించినట్టుగా, దానికి 30 లక్షలు నగదిస్తానని చెప్పి కూడా పేర్కొన్నట్టుగా కూడా రాయుడు సెల్ఫీ వీడియో ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. ఆ మేరకు బెడ్రూమ్లో కెమెరా సెట్ చేసే క్రమంలోనే, వీడియో చిత్రీకరించే సమయంలోనే తాను పట్టుబడ్డానని చెప్పేసి కూడా సెల్ఫీ వీడియో ద్వారా రాయుడు పేర్కొన్నటువంటి సెల్ఫీ వీడియో ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. అంటే దీన్ని బట్టి అంతా చూస్తూ ఉంటే పథకం ప్రకారము సుధీర్ రెడ్డి చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. రవివర్మ, ఇంత కీలక సమాచారం ఇన్ని నెలల తర్వాత ఎలా బయటకు వచ్చింది, ఎవరి ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది? అసలు ఇప్పుడు ఏఐ అనేది ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది కాబట్టి అది ఏఐ ఎడిటెడ్ ఏదన్నా అని ఏమన్నా ప్రాథమిక విచారణలో తెలిసిందా? ఎస్ ప్రతిభ, ఇప్పుడు ఆ 4 నెలల తర్వాత జూలై 7వ తేదీన అతను హత్యకు గురయ్యాడు చెన్నైలో. 17వ తేదీన అతని రాయుడు అని చెప్పి వినూత డ్రైవర్ రాయుడు అని చెప్పేసి చెన్నై పోలీసులు గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపడుతున్నారు. అయితే ఇది ఇలా ఉండగా 4 నెలల తర్వాత సెల్ఫీ వీడియో రావడం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొనింది. ఇది ఏఐ వీడియోనా కాదు అనే కోణంలో కూడా పోలీసులు అయితే తనిఖీలు అయితే చేపడుతున్నారు. అదే కాకుండా ఈ మరో 2 రోజుల్లో కొట్టేసాయి ట్రస్ట్ బోర్డు చైర్మన్గా, శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు చైర్మన్గా కూడా ప్రమాణ స్వీకారం చేసే సమయం ఆసనమైంది. ఈ సమయంలో ఇది రిలీజ్ చేయడం పట్ల జనసేన నాయకులకు కూడా కొంత మింగుడు పడడం లేదు. ఇలాంటి సెల్ఫీ వీడియోలు ఇది ఏఐ వీడియోనా లేదంటే నిజంగా రాయుడు సెల్ఫీ వీడియోనా అనేది కూడా దాని పట్ల
క్షుణ్ణంగా నిగ్గు తేల్చాలని చెప్పేసి జనసేన నాయకులు కూడా పోలీసులకి ఫిర్యాదు చేశారు. అదే కాకుండా ఇంకోటి ఏంటంటే ఇతని సెల్ఫీ వీడియోలో కూడా అతి ఒత్తిడి మీద ప్రస్తావించినట్లు కూడా తెలుస్తూ ఉంది. అతని హావభావాలు ఇవన్నీ చూస్తూ ఉంటే కూడా ఎవరో దగ్గరుండి కొట్టి సెల్ఫీ వీడియో ద్వారా మాట్లాడించినట్టుగా సందర్భాలు కూడా తెలుస్తూ ఉందని చెప్పేసి కొంతమంది పోలీసుల సమాచారం మేరకు తెలుస్తూ ఉంది. అది కూడా దాని ఆ కోణంలో కూడా తాము విచారిస్తున్నాము, ఏ టెక్నాలజీ కూడా విచారిస్తున్నాము. చెప్పండి ప్రతిభ. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా అయితే ఎవరో భయపెట్టి ఈ వీడియో తీయించారు అన్నట్టు మీరు చెప్తున్నారు. ఒకవేళ ఆ భయపెట్టింది సో వినీత దంపతులు అని ఎందుకు అనుకోవద్దు? అంటే వినీత దంపతులు అతని సెల్ఫీ వీడియోలోనే స్పష్టంగా తెలుస్తూ ఉంది. తాను వీడియో చిత్రీకరించే క్రమంలోనే వినీత యొక్క వ్యక్తిగత బెడ్రూమ్లో వీడియో చిత్రీకరించే సమయంలోనే ఇది నన్ను పట్టుకున్నారు, నేను బయటపడ్డాను అంటున్నాడు. ఆ సమయంలోనే వినీత యొక్క వ్యక్తిగత సమాచారం సుధీర్ రెడ్డికి అందిస్తారనే అప్పట్లోనే దుమారం లేపింది. ఆ దుమారం కారణంగానే చంద్రబాబు అంటే వినీత యొక్క భర్త చంద్రబాబు అతన్ని చిత్రహింసలకు గురి చేశాడు. తన అనుచరులతో కొట్టి చాలా చిత్రహింసలు గురి చేయడమే కాకుండా దాడి చేశాడు అని చెప్పి కూడా అప్పుడు కథనాలు అయితే వచ్చాయి. ఆ క్రమంలోనే ఆ దాడి చేసిన క్రమంలోనే ఈ సెల్ఫీ వీడియో కూడా బలవంతంగా చిత్రీకరించవచ్చు అనే భావన కూడా ఒక పక్క ఆ కోణంలో కూడా స్పష్ట అనుమానాలు వస్తున్నాయి పోలీసులకి. ఆ దిశగా కూడా విచారణ అయితే చేపడుతున్నారు. అది ఇన్నాళ్ళు లేనటువంటి ఇన్ని రోజులు దాదాపు రాయుడు చనిపోయి 4 నెలలు అవుతా ఉంది. 4 నెలల తర్వాత ఇవాళ రిలీజ్ చేసిన ఆవశ్యకత ఏంటి? అదే కాకుండా ఈ 4 నెలల ఇప్పుడు 4 నెలల సమయం పట్టినా కూడా మరో 2 రోజుల్లో ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంటే కొట్టేసాయి శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు చైర్మన్గా జనసేన అధినేత ప్రకటించారు. అతను మరో 2 రోజుల్లో ప్రమాణ స్వీకారం చేసేందుకు అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధం చేసుకుంటున్నారు. ఈ సమయంలో దీన్ని రిలీజ్ చేయడం పట్ల ఆంతర్యం ఏమిటి అనే భావన కూడా జనసేన నాయకులు వ్యక్తమవుతోంది. ఇది కావాలనే చేశారు అనే విధంగా కూడా జనసేన నాయకులు అయితే మింగుడు పడడం లేదు. దీని పట్ల పూర్తి స్థాయి విచారణ జరిపించాలని చెప్పేసి కూడా జనసేన నాయకులు అయితే కోరుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఇది ఏఐ టెక్నాలజీతో కూడిన సమాచారమా లేదంటే ఒరిజినల్గా రాయుడు సెల్ఫీ వీడియోనా అనేది కూడా తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా జనసేన నాయకులు అటు పోలీసులు కూడా ఆ దిశగా పోలీసులు కూడా దాని మీద విచారణ అయితే చేపడుతున్నారు. అది విచారణ అయితే కొనసాగుతూ ఉంది. మొత్తానికి సెల్ఫీ వీడియో ద్వారా సంచలన ట్విస్ట్ అయితే నెలకొనింది. అందరిలోనూ ఒక రకమైన సంచలనం అయితే రేకెత్తించిందని చెప్పేసి కూడా స్పష్టమవుతుంది. దీని పట్ల పూర్తి విచారణ చేపట్టాల్సిన బాధ్యత కూడా పోలీసులది ఉంది. వాస్తవాలు వెలికి తీయాల్సిన బాధ్యత కూడా పోలీసులది ఉంది. ఇది రాయుడు చనిపోయినప్పుడు తీసినటువంటి సెల్ఫీ వీడియోనా లేదంటే ఏఐ టెక్నాలజీ ద్వారా ఉన్నటువంటి సెల్ఫీ వీడియోనా ఏంటి అనేది కూడా స్పష్టత రావాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఒకవేళ రాయుడు సెల్ఫీ వీడియో ఉన్నట్లయితే అతను చెప్పించింది ఎవరు, ఎందుకు అటు బలవంతంగా చెప్పించారా ఏంటి అనే విధానం కూడా ఈ రాజకీయ పరమైన అంశాలన్నింటినీ కూడా వీటిలో క్రోడీకరించబడి ఉన్నందున ఆ దిశగా జనసేన నాయకులు దీనిపై క్షుణ్ణంగా విచారణ జరిపి నిగ్గు తేల్చాలని చెప్పి కూడా పేర్కొంటున్నారు. ప్రతిభ. రైట్ వర్మ, థ్యాంక్ యూ.